మకర రాశి. అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు. ఆలోచన విధానం అనుకూలంగా ఉంటుంది. సంతాన వర్గంతో అభిప్రాయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క గృహ వాహన విషయాలకు సంబంధించి తల్లి పెద్దల యొక్క దీవెనలు మొదలైనవి అందుకుంటారు. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క అభివృద్ధిలో మీ యొక్క చేయూతని అందిస్తారు. వారికి సంబంధించిన మంచి విషయాలు, వారి అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. అంటే భాగస్వామి యొక్క అభివృద్ధి, భాగస్వామి వ్యవహారాల్లో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, అదేవిధంగా తల్లి పెద్దల యొక్క ఆశీస్సులు, అలాగే గృహ వాహనాలకు సంబంధించిన నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు విశేషంగా మీకు అనుకూలతలు ఇచ్చే అవకాశం ఉన్న సందర్భంగా దీన్ని మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో చాలా వరకు అధిక శాతం శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. వృత్తికి సంబంధించిన విషయాలలో వీలైనంత వరకు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, మీ యొక్క కొలీగ్స్తో కావచ్చు సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా వృత్తిలో మీ పై అధికారుల యొక్క సహకారాన్ని పూర్తి స్థాయిలో మీరు కోరుకున్న స్థాయిలో మీకు లభించకపోవడం వల్ల కొంత ఘర్షణకి అవకాశం ఉన్నప్పటికీ అందిన సహకారాన్ని అందినంత వరకే సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా రాబోయే కాలంలో మీకు మంచి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మీరు గమనించుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క సహకారాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఆలోచన విధానంలో ఎదురవుతున్న ఆటంకాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మీనరాశి వారికి అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా తండ్రి పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాటల వల్ల ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తండ్రి కావచ్చు, పెద్దలు కావచ్చు, వారి సహకార విషయంలోనూ ముఖ్యంగా మీకు ఏదైనా ఈ యొక్క వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాల్లోనూ, దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లోనూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాటల వల్ల ఘర్షణలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని నియంత్రించుకోవాలి. అత్యధిక ఉద్వేగాల్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు పెడుతూ కంటికి సంబంధించి దంతాలకు సంబంధించిన విషయాల్లోనూ, ముఖ్యంగా పంటికి సంబంధించిన ఇబ్బందుల్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాలతో మీకు చాలా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కనుక వీలైనంత వరకు ఆరోగ్యపరమైన సమస్యల్ని అధిగమించడానికి క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే శ్లోకాన్ని పఠించడం బట్టి కూడా చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు.